మంచి మంచి యాక్షన్కు ఉండవలసిన లక్షణాలు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ యాక్షన్. 1. స్పష్టమైన లక్ష్యం ఉండాలి. క్లియర్ గోల్. పాత్ర ఏమి సాధించాలనుకుంటుందో స్పష్టంగా ఉండాలి. 2. బలమైన ఉద్దేశం ఉండాలి. స్ట్రాంగ్ మోటివేషన్ ఉండాలి. ఆ యాక్షన్ ఎందుకు చేస్తుందో సరైన కారణం ఉండాలి. 3. అడ్డంకి ఉండాలి. అబ్స్టాకిల్. యాక్షన్ సులభంగా పూర్తి కాకూడదు, సవాళ్ళు ఉండాలి. 4. సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్ ఉండాలి. పాత్ర మరియు అడ్డంకి మధ్య పోరాటం ఉండాలి. 5. భావోద్వేగం ఉండాలి. ఎమోషన్. యాక్షన్ ప్రేక్షకుల్లో భావోద్వేగాన్ని కలిగించాలి. 6. కథను ముందుకు నడపాలి. మూవ్ ద స్టోరీ ఫార్వర్డ్. ప్రతి యాక్షన్ కథలో మార్పు తీసుకురావాలి. 7. పాత్ర స్వభావాన్ని చూపించాలి. రివీల్స్ ఆఫ్ క్యారెక్టర్. పాత్ర ఎవరో, ఎలా ఆలోచిస్తుందో యాక్షన్ ద్వారా తెలియజేయాలి. ప్రమాదం లేదా రిస్క్ ఉండాలి. రిస్క్ ఆర్ స్టేక్. ఓడిపోతే ఏం కోల్పోతుందో ప్రేక్షకుడికి తెలియాలి. వాస్తవికత, బిలీవబిలిటీ. యాక్షన్ పాత్రకు పరిస్థితికి సహజంగా ఉండాలి. 10. ఫలితం ఉండాలి. కాన్సిక్వెన్సెస్. ప్రతి యాక్షన్కు ఒక ఫలితం ఉండాలి. ఆ ఫలితమే తదుపరి సన్నివేశాన్ని ప్రభావితం చేయాలి. సో గోల్డెన్ ఫార్ములా ఏంటంటే, ప్రతి యాక్షన్కు ఒక లక్ష్యం ఉండాలి, ఒక ఉద్దేశం, మోటివేషన్ ఉండాలి, చర్య ఉండాలి, అబ్స్టాకిల్ ఉండాలి, సంఘర్షణ ఉండాలి, భావోద్వేగం ఉండాలి, ఫలితం ఉండాలి, కథ పురోగతి అవ్వాలి. మంచి యాక్షన్ అనేది కేవలం కదలిక కాదు, కథను, పాత్రను, ప్రేక్షకుడు భావోద్వేగాన్ని ముందుకు నడిపే శక్తి. గుర్తుంచుకోండి, ప్రతి యాక్షన్ ఒక ప్రశ్నకు సమాధానం కావాలి. పాత్ర ఎందుకు ఈ పని చేస్తుంది? గోల్డెన్ రూల్: యాక్షన్ ప్లస్ గోల్ ప్లస్ అబ్స్టాకిల్ ఈక్వల్ టు డ్రామా. లక్ష్యం లేకుండా యాక్షన్ ఉండదు, అడ్డంకి లేకుండా డ్రామా ఉండదు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.